వెల్కమ్ టు న్యూస్ అడ్డా. మధ్యతరగతి ప్రజల సొంతింటి కలలపై నీళ్లు చల్లుతున్న భూముల ధరలు. హైదరాబాద్ మహానగరంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు హయాంలో ప్రారంభమైన ప్రభుత్వ భూముల వేలం కార్యక్రమం నిరంతరంగా సాగుతూనే ఉంది. పార్టీలు మారినా, పాలకులు మారినా ప్రభుత్వ భూములను తెగనమ్మే విధానాలకు ఫుల్ స్టాప్ పడడం లేదు. ఇటీవల నార్సింగ్, ఇతర ప్రాంతాలలో భూములను హెచ్ఎండిఏ వేలం వేసింది. కోకాపేట గోల్డెన్ మైల్ ప్రాజెక్టులో ఎకరా 77.75 కోట్లు, కోకాపేట నియోపోలిస్లో ఎకరా 131 కోట్ల చొప్పున విక్రయించారు. 2023 రేట్లతో పోల్చితే ఒక ఎకరాపై 87% ధరల పెరుగుదల కనిపించింది. నియోపోలిస్ లేఅవుట్లో 3 విడతల వేలం పాటల్లో 3,708 కోట్లు ప్రభుత్వ ఖజానాలో జమయ్యాయి. ఈ ఏడాది భూముల వేలం ద్వారా 20,000 కోట్ల నిధులు సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫలితంగా ఔటర్ రింగ్ రోడ్ పరిధి లోపల మధ్యతరగతి జీవి గజం భూమిని కొనలేని దుస్థితిని తీసుకువచ్చారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంచి రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు చేయాలన్నా కనీసం 2 కోట్లు వెచ్చిస్తే తప్ప దొరకని దుస్థితిని కల్పిస్తున్నారనే విమర్శలు మొదలయ్యాయి. ఇలా భారీ ధరలతో భూములను విక్రయించుకుంటూ పోతే మధ్యతరగతి ప్రజల బతుకులు ఏంటనే ప్రశ్న సామాజికవేత్తలను ఆలోచనలో పడేస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని ఇప్పుడున్న 650 చదరపు కిలోమీటర్ల నుంచి 2,000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరిస్తూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. మహానగరం చుట్టూ ఉన్న 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలను విలీనం చేశారు. దీంతో జీహెచ్ఎంసీ పరిధి ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించింది. విలీనం తర్వాత జోన్లు, సర్కిళ్ల పునర్విభజన వేగంగా సాగుతున్నది. పెరిగిన 2,000 చదరపు కిలోమీటర్ల పరిధిలో 3 లేదా 4 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలనే ఆలోచనలలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తున్నది. రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ పేరుతో కార్పొరేషన్లు ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మెరుగైన మౌలిక సదుపాయాలు, పౌర సేవలను కల్పించేందుకు పరిధి విస్తరించడం బాగానే ఉన్నా ఆ మేరకు ప్రజల కొనుగోలు శక్తిని పెంచడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందన్న అభిప్రాయాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. తద్వారా మధ్యతరగతి కుటుంబాలు జీవించలేని పరిస్థితులను కల్పిస్తున్నారని అంటున్నారు. మధ్యతరగతి కుటుంబాలు ప్రతి నెల 20,000 నుంచి 25,000 వరకు ఇంటి అద్దెలకే వెచ్చించాల్సి వస్తున్నది. దిగువ మధ్య తరగతి ప్రజల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. నగరంలో పెద్ద ఎత్తున ఖాళీ ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఎల్ఐజీ, ఎంఐజీ క్వార్టర్స్ నిర్మాణానికి ఎలాంటి చొరవ చేయడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో మధ్యతరగతి ప్రజల కోసం ప్రభుత్వం భారీగా ఎల్ఐజీ, ఎంఐజీ ఇళ్లను నిర్మించి తక్కువ ధరకు విక్రయించింది. ఉదాహరణకు బాగ్ లింగంపల్లి, విజయనగర్ కాలనీలను చెప్పుకోవచ్చు. ఇదే తరహాలో మధ్యతరగతికి ఇళ్లను నిర్మిస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు. 2 అంతస్తుల భవనాల నిర్మాణం చేస్తే గిట్టుబాటు కాని స్థితి ఉన్నట్లయితే 10 అంతస్తుల రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు నిర్మాణం చేసినా మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేస్తారని చెబుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తరువాత హౌసింగ్ బోర్డు పనిచేయడం లేదని, ప్రజల డిమాండ్కు తగ్గట్లుగా ప్రాజెక్టులను చేపట్టడంలో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక పద్ధతి విధానం లేకుండా ఇష్టానుసారంగా నాగోల్, బండ్లగూడ, జవహర్ నగర్ వంటి ప్రాంతాలలో నిర్మించిన ఇళ్లు ఇప్పటికీ బోసిపోయి ఉన్నాయి. ఒక్క లింగంపల్లిలో మాత్రమే పూర్తి స్థాయిలో కొనుగోలుదారులు వినియోగించుకుంటున్నారు. హైదరాబాద్ కోర్ ఏరియాలో ప్రాంతాన్ని బట్టి రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో 1 చదరపు అడుగు కనీసం 6,000 రూపాయల నుంచి 8,000 రూపాయల మధ్య విక్రయిస్తున్నారు. రోడ్లు విశాలంగా ఉన్న కాలనీల్లో చదరపు అడుగు 8,000 నుంచి 10,000 చొప్పున అమ్ముతున్నారు. నగరం చుట్టుపక్కల ఎక్కడా చదరపు గజం 6,000కు తక్కువ విక్రయించడం లేదు. హైదరాబాద్ నగరంలో ఉన్న మధ్యతరగతి ప్రజలు ప్రధానంగా సేవారంగం, సాఫ్ట్వేర్, చిన్న పరిశ్రమలు, ఫార్మా కంపెనీలు, వృత్తి నిపుణులు, వ్యాపార సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఉన్నారు. ఈ వర్గం వారు ఎక్కడైనా అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు చేయాలంటే కనీసం 1.5 కోట్లు వెచ్చించాల్సి వస్తున్నది. ఆ స్థాయిలో కొనుగోలు శక్తి లేకపోవడంతో, ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడం మూలంగా
అద్దె ఇళ్లలోనే బతుకు వెళ్లదీస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మధ్యతరగతి సామాన్య ప్రజల ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ స్థలాల్లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు.